రూ. 500 నోట్ల కట్ట రాజ్యసభలో దొరికేయని, ఈ డబ్బులు ఎవరి అంటే ఎవరు ముందుకు రాలేదు, నాయి అని చెప్పడానికి ఎవరు ముందుకు రావట్లే. సబటేజ్ చెక్ అంటారు దాన్ని. సబటేజ్ చెక్ అంటే సాయంత్రం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆ సీట్లు ఏమైనా ఎరగొట్టారా లేదంటే ఏమన్నా చేశారా అని చెప్పేసి వాళ్ళు జనరల్గా ఏంటంటే డైలీ చెక్ చేస్తారు. చెక్కింగ్ జరిగితే సీట్ నెంబర్ 222 దగ్గర అభిషేక్ మణి సింఘ్వి తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించారు ఆయన్ని, సీనియర్ అడ్వకేట్. సో అతను సీటు 222 సీట్ దగ్గర ₹500 నోటు దొరికింది. ₹500 నోట్లు కట్ట దొరికింది. ఎవరిది? మీరు ఎవరైనా పోగొట్టుకున్నారంటే ఎవరు ముందుకు రాలే. ఎందుకంటే మీకు డబ్బులు కట్ట దొరికింది అక్కడ. ఆ కట్ట మీరే పెట్టుండొచ్చు కదా అక్కడ. మణి సింఘ్వి ఏమన్నాడు, నేను 12:30కి లోపలికి వచ్చి 12:50కి లోపలికి వచ్చాను, 1 o'clockకి పార్లమెంట్ అయిపోయింది, 1:30 వరకు నేను క్యాంటీన్లో ఉండి ఇంటికి వెళ్ళిపోయాను, ఈవినింగ్ 6 వరకు ఆ మధ్యలో ఎవరు వచ్చారా, ఎవరు పడేశారు డబ్బులు ఎక్కడ, నాకేం సంబంధం అంటాడు మణి సింఘ్వి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే ఏమంటాడు, నువ్వు అసలు మణి సింఘ్వి అని పేరు ఎలా తీసుకున్నావు, ఆ సీటు దగ్గర దొరికితే అతని అయిన డబ్బులు. మొత్తం పార్లమెంట్లో అంతా సీసీ కెమెరాలు ఉంటే దట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ, దాన్ని ఇమ్మీడియట్గా పట్టేస్తారు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి మొత్తం పార్లమెంట్ మొత్తం మీద, కెమెరాలు అన్నీ రన్నింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ 50,000 కట్ట ఎవరిది అనేది ఈజీగా పట్టేస్తారు. ఓకే.